తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో 2019 నుంచి 24 మధ్య అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి వినియోగించిన దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ ఎప్పుడైతే ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసిందో వెంటనే దానికి సంబంధించి ఏ విధంగా అయినా సరే ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీ పార్టీ ఏదైతే గుళ్ళల్లో యొక్క పూజలు కావచ్చు, మరో పక్క చూసుకుంటే ఫ్లెక్సీలు, ఒక పక్క గుంటూరు, మరో పక్క మనం ఉదాహరణకు చూసుకుంటే ఈ యొక్క తిరుపతి, ఆ విషయం మరిచి ఇంకా డైవర్ట్ అవ్వక ముందే మరో పక్క చూసుకుంటేనేమో క్యాబినెట్ తాజాగా తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించి ఏదైతే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరికొద్ది నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటన ఫిక్స్ చేశారు. ఒక పక్క విచారణ కమిటీ ఏర్పాటు చేసిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటన, అంతకుముందు గతంలో చూసుకుంటేనేమో అంబటి రాంబాబు గారి కామెంట్స్, దానికి సంబంధించి సిట్ ఫైనల్ ఛార్జ్ షీటు, దీనికి మధ్య లింక్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు ఏ విధంగా అయినా సరే ఆ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి డైవర్ట్ చేయాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అనేక ఉదాహరణల ద్వారా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. దానికి ఉదాహరణ ఏంటి అంటే, ఎప్పుడైతే సిట్టు విచారించి దాదాపుగా అరెస్టులు చేసి 14 నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత అవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఛార్జ్ షీటు ఏదైతే సబ్మిట్ చేసిందో ఫైనల్ ఛార్జ్ షీటు, ఆ రిపోర్టు బయటకు వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొత్త అంశం తెర మీద తీసుకొచ్చి మేము పాప పరిహార పూజలు చేస్తున్నామని చెప్పడం, ఫ్లెక్సీలు కట్టడం ఒక రాజ్యాంగం మొదలైంది. అంబటి రాంబాబు ద్వారా ఆ వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. మరో పక్క చూసుకుంటేనేమో దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళకి చర్యలు తీసుకోవాల్సిందిగా. అది వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు వరుసగా షెడ్యూల్ చేశారు. ఆ పర్యటన ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. ఈ డైవర్షన్ ఎందుకు అంటారు ఇంత బలంగా? నకిలీ మద్యం కేసు, ఓకే, నకిలీ నెయ్యి కేసు. ఒకటేమో మెడకు జుట్టుకొని, ఒకటేమో కాళ్ళకు జుట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ నకిలీ మద్యం కేసు కానీ, ఈ నకిలీ నెయ్యి కేసు కానీ, నకిలీ మద్యం కేసులో మనం చూసాం 16 మంది అరెస్ట్ అయ్యారు. ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి, కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి, మరి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, అందరూ. ఇప్పుడు నకిలీ నెయ్యి కేసులో ఎక్కడ అరెస్టులు అవుతాయో, ఈ కేసుల్లో ఇప్పటివరకు అధికారులు అరెస్ట్ అయ్యారు కొంతమంది, సూత్రధారుల దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా సిట్ ఛార్జ్ షీట్ వచ్చింది, దీన్ని మొగ్గలోనే దుంచాలా. ఛార్జ్ షీట్ అసలు ఇంతవరకు బయటికి రాకుండానే వైసీపీ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇలా మరి దానిలో అసలు జంతు కొవ్వు లేదు అని తేలిపోయిందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రపంచానికి ఛార్జ్ షీట్ రాలా, కోర్టుకి ఇచ్చారు. కోర్టు ఛార్జ్ షీట్ బయటకు ఎలా వచ్చింది, వైసీపీకి ఎట్ట జైలింది, అందులో జంతు కొవ్వు లేదని మీకు ఎలా తెలిసింది, చర్చలు ఎలా పెట్టారు అంటే ఏదో రకంగా ఆ కల్తీ నెయ్యి కేసులో నుంచి వాళ్ళ బాబాయిని బయటేయటం కోసం, సుబ్బారెడ్డిని అరెస్ట్ కాకుండా ఆపడం కోసం రకరకాల విన్యాసాలు, నాటకాలు, గుళ్ళో పూజలు అన్నారు. మీరు చెప్పినట్టుగా ఫ్లెక్సీలు పెట్టించారు. తిరుపతిలో పెట్టించిన ఫ్లెక్సీ, అక్కడ అతను చేసిన హోమం, దానికి వాళ్ళు తెలుగుదేశం, జనసేన వాళ్ళేంటి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు. అసలు ఇది కల్తీ నెయ్యిలో సిట్ ఇది చెప్పింది, ఇది వీళ్ళు చేసింది అని వాళ్ళు రాశారు. కాబట్టి అంబటి వీళ్ళందరినీ వదిలారు. జోగి రమేష్, విడుదల రజని ఆ ఫ్లెక్సీలు తీయండి, ఈ ఫ్లెక్సీలు తీయండి అని ఫ్లెక్సీల గోల, పచ్చి బూతులు. గుళ్ళో పూజలకు వెళ్ళినాడు ఎవడన్నా బూతులు తిడతాడా? అంటే రెచ్చగొట్టడం, ఏదో రకంగా ఇక్కడ అశాంతి సృష్టించటం, డిస్టర్బ్ చేయటం, డీవియేట్ చేయటం, అదే డైవర్షన్ మీరు అన్నది. సిట్ ఛార్జ్ షీట్ నుంచి డైవర్షన్ చేయటం కోసమేమో ఈ పూజలు, ఈ ఫ్లెక్సీలు, ఈ బూతులు. ఇప్పుడు క్యాబినెట్ భేటీ దీనిలో చర్చించి చంద్రబాబు మంత్రిమండలి మీరు అన్నట్టుగా విచారణకు ఒక కమిషన్ వేయాలని నిర్ణయించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించగానే జగన్మోహన్ రెడ్డి రాజు వెడలే రభసకు, అదే జగన్ వెడలే రప్పరప్పకి. ఇప్పుడు గుంటూరు పర్యటన ఇవాళ ఉన్నాడు. ఇంతవరకు జారల అంబటి రాంబాబు ఇంటికి పొద్దున అనంగా బయలుదేరాడు. అంటే అతను వెళ్ళింది పరామర్శకు కాదు కదా, అతను వెళ్ళింది రప్పారప్పాకి, నరకం చూపించడానికి. ఇవాళ గుంటూరు ప్రజలకి నరకం. తాడేపల్లి నుంచి గుంటూరు మార్గం దాకా ఉన్న గ్రామాల ప్రజలందరూ నరకం అనుభవించడమే. ఆ ట్రాఫిక్, ఆ గెంతులు, ఆ రపరప, ఆ సౌండ్స్, ఆ ఉన్మాదం, విన్యాసాలు, ఉన్మాదం ఒక రకంగా చెప్పాలంటే. రేపు రెస్ట్ తీసుకుంటాడంట, ఎల్లుండి మళ్ళా జోగి రమేష్ ఇక్కడ రభస, ఎక్కడ జాతర, ఏది ఆ జోగి రమేష్ ఇంటికి వెళ్ళి నిజంగా పరామర్శించాలంటే జగన్మోహన్ రెడ్డి సింగయ్య కుటుంబాన్ని ఎలా పరామర్శించాడు? సింగయ్య ఇంటికి వెళ్ళాడా?
ఇప్పుడు నీ కారు కింద పడి చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరు చచ్చిపోవాలా? ఇప్పుడు వీళ్ళు ఏంటి, ఆయన జైలుకి వెళ్ళారు అంతే. అంబటి రాంబాబు జైలుకి వెళ్ళాడు, లేకపోతే జోగి రమేష్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. అంటే జైలుకి వెళ్ళినాడు, జైలు నుంచి బయటకు వచ్చినాడు, కొంపలకే వెళ్తావా నువ్వు పరామర్శకి? చచ్చినాళ్ళు నీ ఇంటికి వచ్చి నీ పరామర్శించుకోవాలా? మనకి తెలిసి చచ్చినాడి ఇంటికి మనం వెళ్ళి పరామర్శిస్తాం. ఎందుకంటే వాళ్ళని మన ఇంటికి పిలిపించుకోవటం బాధగా ఉంటుంది, బాధ్యతగా. అరే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళని ఇట్లాగే చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడు, వాళ్ళనే తన దగ్గరికి పిలిపించుకుంటాడు. సామూహిక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని అంతే, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడు, వాళ్ళనే గెస్ట్ హౌస్కి పిలిపించి వాళ్ళ బంధువుల్ని పరామర్శిస్తాడు. అంటే ఇక్కడ పరామర్శ కాదు కదా పరమార్థం. పరామర్శ పేరుతో పరమార్థం ఏంటి? పార్టీ అర్థం, అది పరమార్థం కాదు. వాళ్ళ పార్టీ అర్థం అన్నమాట. ఏంటి, ఇప్పుడు ఏదో రకంగా జనంలో ఉండాలా. ఇక జగన్ లేడు, జగన్ పని అయిపోయింది, జగన్ పార్టీ ఇక అది అంతర్ధానం అయిపోయింది, అంతరించిన జీవుల జాబితాలో వైసీపీ కూడా చేరిపోతోంది. ఇలా జనంలో ఎక్కడైతే ప్రచారం జరుగుద్దు అన్న భయంతో నేను బతికే ఉన్నా, నా పార్టీ బతికే ఉందని చూపించుకోవటం కోసమా ఈ విన్యాసం, ఈ బల ప్రదర్శన? బల ప్రదర్శన ఎప్పుడు చేస్తావు? ఎన్నికలు వస్తే చేస్తావు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా? మరి ఎందుకు ఇది ఈ ప్రదర్శన? ఇది బల ప్రదర్శన కాదుగా, ఇది వాపు ప్రదర్శన, ఇది ధన ప్రదర్శన. నీ దగ్గర డబ్బు ఉంది, విరజిమ్ముతున్నావు, వాళ్ళు మందు తాగుతున్నారు, గంజాయి వేసుకుంటున్నారు, ఇక్కడ రప్ప వాళ్ళ ఇష్టం, చెలరేగిపోతున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యం గురించా, రాజ్యాంగం గురించా, విలువల గురించా, పోలీసుల గురించా? పట్టాభిపురం సిఐ సప్త సముద్రాల అవతల ఉన్న నిన్ను లాక్కొస్తా అంటాడా? అదే గతంలో అన్నాడు, ఎవరు సుబ్బారాయుడిని ఉద్దేశించి అంటాడు. లేకపోతే తెనాలి పోయి ఉన్నాడు, చంద్రబాబు నిన్ను కూడా ఇట్టా లాఠీలతో రోడ్డు మీద వేసి కొట్టిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు అదే అంటాడా? లేకపోతే సజ్జల అన్నట్టుగా నెయ్యి కల్తీ సహజమే అన్నాడు సజ్జల. అదేవిధంగా ఎల్ భాష సహజమే అంటాడా? తప్పే ఉందంటాడా? రప్ప అంటే తప్పేందయ్యా ఏంది రప్ప అనకూడదా అని అన్నాడు. సేమ్ ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమయ్యా ఎల్ భాష మాట్లాడకూడదా, ఎల్ భాష మాట్లాడితే తప్ప ఏమన్నాడు అంబటి రాంబాబు అని, అది ఏదన్నా తప్ప అదే మాట్లాడతావా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ఒక రాజకీయ నాయకుడిగా, అదొక ప్రతిపక్షంగా ప్రజలు భావించాలా వద్దా? ఈ పనులు చేస్తే ఎలా భావిస్తారు? నువ్వు నిజంగా ప్రతిపక్షం అయితే శాసనసభకి వెళ్ళు, రేపు 11వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు. ఈ పరామర్శలతో ఏమొచ్చుద్ది? అక్కడికి వెళ్ళి నిలది హీరో అవుతావు. ఎక్కడ శాసనసభలో అక్కడ నువ్వు నల్ల షర్ట్ వేసుకెళ్ళు సభకి, అందరు వెళ్ళండి 11 మంది ప్లకార్డులు పట్టుకోండి. వాళ్ళతో ప్లకార్డులు పట్టిస్తున్నాడు పార్లమెంట్లో. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ పేరు వద్దులే, ఇప్పుడు ఈ 4 పేర్లు చాలు నీకు. A5 అయోధ్య రామిరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో, మిథున్ రెడ్డి నకిలీ మద్యం కేసులో, A8 అవినాష్ రెడ్డి బాబాయ్ హత్య కేసులో, ఇంకా నంబర్ ఇవ్వని సుబ్బారెడ్డి ఏ కేసులో? నకిలీ నెయ్యి కేసులో. అండ్ నిందితులందరూ వాళ్ళు ప్లే కార్డులు పట్టుకుని పార్లమెంట్లో మీరు వెళ్ళండి 11 మంది, ఇక్కడ పట్టుకోండి ప్లే కార్డులు, ఇక్కడ వేసుకోండి బ్లాక్ షర్ట్సు, ప్రదర్శన ఇక్కడ చేయి. భయం అయితే మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళు. ఏది చలో అసెంబ్లీకి పిలిపివు. మొత్తం జోగి రమేష్ను ఇప్పుడు బయట ఉన్నారు కదా, బెయిల్ మీద వచ్చారు కదా, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి కూడా వచ్చాడు కదా, అందరినీ పక్కన పెట్టుకుని తీసుకుని వెళ్ళు. ప్రొసెషన్గా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర బయలుదేరు. ఇప్పుడు గుంటూరు ఎన్నింటికి చేరావు? 8 గంటలు ఇప్పుడు ప్రయాణం, 8 గంటలు తీసుకో. అక్కడ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పొద్దున్నే బయలుదేరి 10ంటికి, సాయంత్రం 6ంటికో 7ంటికో అసెంబ్లీకి చేరు. అసెంబ్లీ మూసేస్తారు, ఆ టైంకి అయిపోద్ది. దానికన్నా టైంకి వెళ్ళమని చెప్పు. ఇది 11 మంది శాసనసభ్యులను తీసుకుని ఆయన ఇది సచివాలయానికి లేకపోతే అసెంబ్లీకి సమయానికి వెళ్ళి అక్కడ నిరసన తెలియజేస్తే హీరో అవుతావు. హీరో వర్షిప్ వస్తుంది. నీ పార్టీ, నీ శ్రేణులు, నీ నాయకులు టీవీ మీద నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతుంటే, చంద్రబాబుని నిలదీస్తుంటే ఎట్లుంటుంది? కమ్ముద్దా కమ్మదా? ఆ రోజు మీ నాన్నకు కమ్మింది అదే. మీ నాన్న అంటే మీ నాన్న కాదు, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డికి. రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు. అప్పుడు ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబుని రాజశేఖర రెడ్డి నిలదీస్తుంటే కదా రాజశేఖర రెడ్డికి హీరో వర్షిప్ వచ్చింది. లేకపోతే విలనే అంతకుముందు.
ఇప్పుడు నువ్వు కూడా విలన్ నుంచి హీరో అవ్వాలంటే శాసనసభకి వెళ్ళి చంద్రబాబు నిలదీ మీ నాన్నలాగా హీరో అవుతావు. అబ్బే మనం హీరో ఎందుకు, మనం జీరో. నేను జీరోలోనే ఉండాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.